అందరికీ నమస్కారము. నమస్కారము మాస్టర్. కరణముల గురించి తెలుసుకున్నాము. చరకరణముల గురించి తెలుసుకున్నాము. అందులో విడివిడిగా కొన్ని విషయాలు తెలుసుకుందాము. చరకరణములు మొత్తం కరణములు 11 అయితే చరకరణములు 4. అవి అభివృద్ధి మూలకములన్నీ తెలుసుకున్నాము. ఎందుకంటే అభివృద్ధి అంటే ఏమిటి? ఆధ్యాత్మిక అభివృద్ధే నిజమైన అభివృద్ధి. కాబట్టి వాటికి దోహదపడే చేసే కారకత్వములు ముహూర్తములో కరణములే అభివృద్ధికి దోహదపడుస్తున్నాయి. ఎందువల్లంటే కారణము అది శుక్ర అధీనములో, అంటే శుక్రుని యొక్క అధీనములో. అయితే బృహస్పతి ఉన్నారు కదండీ! బృహస్పతి ఏ ఏంటంటే లౌకిక విజ్ఞానానికి, లౌకిక శక్తులకి అభివృద్ధి పరుస్తాడు. శుక్రుడేమో కనిపించని ఆధ్యాత్మిక ప్రగతినిస్తాడు. ఎందుకంటే దీనిలోని ఏమిటంటే శుక్రునిలో ఉండేటువంటిది ఆయనకి మృత సంజీవిని విద్య ఇవ్వడం కూడా భగవంతుడు ఇవ్వడం కూడా కారణం. పేరుకి